ఈ క్లాస్లో మనం వచ్చేసి వీక్ నమ్ అయితే వీక్ నెంబర్ ఉంటుంది. సో వీక్ నెంబర్ కంటే వీక్ నెంబర్ అనుకుంటే బెస్ట్. ఓకే, కానీ వీక్ నెంబర్ అని చెప్పేసి మనకు డిస్ప్లే చేయదు. సో వీక్ నమ్ అనే డాక్స్ ఫంక్షన్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మన యొక్క వీక్ నెంబర్స్ అనేవి డిస్ప్లే చేయడానికి అని చెప్పేసుకొని మనము ఈ యొక్క డాక్స్ ఫంక్షన్ అనేది మనకు ఉపయోగిస్తాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయవచ్చు. నేను మీకు కాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి న్యూ కాలం అంటే నేను ఒక కొత్త కాలం తీసేసుకొని ఇక్కడ డేట్ అని చెప్పేసుకొని కొన్ని మాన్యువల్గా అంటే ఎంటర్ డేటా తోటి ఎంటర్ చేయడం జరిగినది. ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చ్ 3, ఏప్రిల్ 4, మే 5 ఇవన్నీ ఎన్నో వీక్ నెంబర్ అన్నది నేను తెలుసుకోవాలి. దానికోసం అని చెప్పేసి వీక్ నమ్ అనే ఒక డాక్స్ ఫంక్షన్ నేను యూజ్ చేస్తూ ఉన్నాను. మరి దీని యొక్క సింటాక్స్ చూసుకున్నట్లయితే డేట్ రిటర్న్ టైప్ రిటర్న్స్ ద వీక్ నెంబర్ ఇన్ ద ఇయర్ అంటే మొత్తం ఇయర్లో అది ఎన్నో నంబర్ అనేది చూపిస్తుంది. ఓకే, మరి డేట్ అంటే మనం ఆల్రెడీ ఒక డేట్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేసుకున్నాం కదా, ఆ డేట్ యాడ్ చేసినాం. రిటర్న్ టైప్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 అని ఇచ్చినాం అనుకో, బిగిన్స్ ఆన్ సండే అంటే సండే ఒకటిగా తీసేసుకొని కంటిన్యూ చేసేస్తుంది. అదే కనుక మనము సెకండ్ ఇచ్చినాం అనుకో, మండే సెకండ్గా తీసుకుంటుంది. అంటే ఇగో ఇప్పుడు మనకి ఇక్కడ సండే ఉంది కదా, ఇప్పుడు నేను 1 ఇస్తున్నాను. 1 ఇస్తే ఏమవుతుంది, ఆ సండే ఉన్న ప్లేస్లో మాత్రం మనకు 1 డిస్ప్లే చేసుకుంటాం. 1 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అదే కనుక నేను 2 ఇచ్చినాను అనుకో, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బిగిన్స్ ఆన్ మండే సెకండ్ నుంచి తీసుకుంటూ ఉంటాం. ఓకే, చూడు 5 వచ్చినది. ఓకే, ఈ మాదిరిగా మనము ఈ యొక్క వీక్ నెంబర్స్ అనేటివి డిస్ప్లే చేయవచ్చు. మరి కాలంకి కాకుండా మనం ఇప్పుడు కాలం బేస్డ్లో మాత్రం చూపించినాము. మరి ఇదే వీక్ నెంబర్ మనకు రో బేస్డ్లో పనిచేస్తుందా అంటే, సో మనకు రో బేస్డ్లో కూడా మనకు వీక్ నెంబర్ అనేది పనిచేస్తుంది. అది ఎలా అనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, న్యూ మెజర్ తీసుకుంటున్నాను. ఓకే, సో న్యూ మెజర్ తీసుకున్న తర్వాత వీక్ నెంబర్ అయితే ఇప్పుడు నాకు రో బేస్డ్ అంటే ఓన్లీ ఒక రో బేస్డ్లోకి మాత్రమే నాకు డిస్ప్లే కావాలా అంటే ఓన్లీ ఒక కార్డ్లో ఈరోజు ఎన్నో వీక్ నెంబర్ను నాకు తెలియాలా, ఓన్లీ ఈరోజు ఒక్కరోజు. అయితే దానికోసం నేను ఏం చేస్తుంటే నవ్ అనేది ఏంటంటే ఈరోజు సంబంధించిన కరెంట్ డేట్ టైం. సో నవ్ అనే డాక్స్ ఫంక్షన్ గురించి చూడండి, రిటర్న్స్ ద కరెంట్ డేటా అండ్ టైం ఇన్ డే టైం ఫార్మాట్ అనమాట. ఈ ఫంక్షన్స్ గురించి మీకు అర్థం కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 190 డాక్స్ ఫంక్షన్ సంబంధించిన లింక్ అనేది ఇస్తానండి. ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసేసుకొని మొత్తం చూడండి, అందులో మొత్తం సింటాక్స్ బేస్ చేసుకొని ఫంక్షన్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కామా వచ్చేసి సో బిగిన్స్ ఆన్ మండే సేమ్ మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు కనుక మనము ఒక కార్డ్ తీసేసుకొని దాంట్లో మెజర్ తీసేసుకున్నట్లయితే ఈరోజు మాత్రమే ఎన్నో వీక్ నెంబర్ అనేది మాత్రం మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంటుంది. మరి ఇదే మనం కాలంలో క్రియేట్ చేయవచ్చు అంటే కాలంలో కూడా మనం క్రియేట్ చేయవచ్చు. చూడండి, ఇదే వీక్ నెంబర్ నేను కాలంలో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, కాలంలో క్రియేట్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, మొత్తం ఒకటే కాలంగా మనకు అది డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అని అనుకుంటే ఇది మెజర్ వాల్యూలో చూపించాల్సింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నవ్ అనేది ఏంటంటే సింగిల్ రో బేస్డ్ అనమాట. సింగిల్ రో వాల్యూ కాబట్టి ఇది రిపీటెడ్గా తీసుకుంటా పోయినది. మరి ఇక్కడ ఎందుకు రిపీటెడ్గా తీసుకుంటూ రాలేదు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే కాలంలో మనం ఏం చేస్తున్నాం, దేనికి అప్లై చేసుకున్నాం, డేట్కి అప్లై చేసుకున్నాం. అంటే దీంట్లో మొత్తం కాలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్ని మొత్తం ఇండికేట్ చేసుకుంటూ అవుట్పుట్ ఇచ్చుకుంటా పోయినది. ఓకే, అయితే మనము చాలామందికి కూడా ఈ రోకి అండ్ కాలంకి డిఫరెన్స్ తెలియక చాలా వరకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఏం లేదు, కాలం క్రియేట్ చేయాలా, అసలు ఉన్న కాలంని డివైడ్ చేయాలా అనుకున్నప్పుడు మనం కాలమ్స్ క్రియేట్ చేస్తాము. లేదు, రో బేస్డ్ వరకు మనము డిస్ప్లే చేసుకోవాలనుకుంటే ఇటువంటి మెజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. చాలామంది అంటారు క్యాలిక్యులేటెడ్ మెజర్స్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. మన ఇష్టం, క్యాలిక్యులేటెడ్ వాల్యూ కాకుండా నీ కంట్రీ ఉన్నది, నీ కంట్రీలో టాప్ కంట్రీ చూపించాలా, లేకుంటే లోయెస్ట్ సేల్స్ ఉన్న కంట్రీ నేమ్ చూపించాలా.
సో మీకు అలాంటివన్నీ కొన్ని రియల్ టైం టాస్క్లు కూడా, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక క్యాండిడేట్ మనకు వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్ అడిగినాడు. సారీ అండి, రియల్ టైం ప్రాజెక్ట్ అనేది బయటికి షేర్ చేయరు. కాకపోతే కానీ నీకు రియల్ టైం ప్రాజెక్ట్లో ఎటువంటి టాస్క్లు వస్తాయని ఉంటుంది చూసారా, అవి మాత్రం నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. నాది వీడియోస్ చూడండి సరిపోతుంది. తర్వాత అంటే మొత్తం వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం చెప్పలేము, ఎందుకంటే స్టార్టింగ్లో మనము కొంతమంది కోసం అని చెప్పేసి కొంచెం స్పీడ్గా వీడియోస్ అనేది చేయడం జరిగినది. కొన్నిటికి ఆడియో యాడ్ చేయడం జరిగినది, కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, అది కూడా స్పీడ్గా చేస్తాను. అయితే ఇప్పుడైతే నాకు టైం ఉన్నది కాబట్టి మంచిగా నీట్గా క్లియర్ కట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ ఇస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.